హలో సినిమా లవర్స్ అందరికీ నమస్కారం. ఏదైతేనే ఇంకా 2 మంత్స్లో ఇయర్ ఎండ్ అయిపోతుంది. 2026కు బై బై చెప్పే టైం వచ్చింది. అయితే ఈ 2 మంత్స్లో ఉన్న రెండు పెద్ద సినిమాలంటే బాలయ్య బాబు అఖండ, అలాగే రాజాసాబ్, ప్రభాస్ గారి మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజాసాబ్. ఈ రెండు సినిమాలు తప్ప ఇక పెద్దగా చెప్పుకునే సినిమాలు ఏవి డిసెంబర్లో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఇక నెక్స్ట్ ఇయర్ 2027లో మన ఇండియన్ సినిమాలో రాబోతున్న బిగ్ మూవీస్, పెద్ద సినిమాలు, వాటి గురించిన విశ్లేషణలు, ఏవే సినిమాలు రాబోతున్నాయి, ఎంత బడ్జెట్తో రాబోతున్నాయి, ఆ సినిమాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీతో షేర్ మాట్లాడాలనుకుంటున్నాను. అంతకంటే ముందుగా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి సినిమాకు సంబంధించిన విషయాలైనా ఆ ఛానల్లో ప్రత్యక్షమవుతాయి కాబట్టి సినిమాటిక్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. 2027లో రాబోతున్న ఫస్ట్ బిగ్ మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న వారణాసి. ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్లో చూపెట్టడానికి మహేష్ బాబు చేస్తున్న అత్యంత భారీ విజువల్ వండర్ మూవీ ఇది. అయితే ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్తో పాటు టోటల్గా హాలీవుడ్ టీం మొత్తం పనిచేస్తుంది అన్నమాట. దాదాపు 1200 కోట్ల బడ్జెట్తో మహేష్ బాబు గారు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు విలన్గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027 మేలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రాజమౌళి గారు ఈ సినిమాని ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తారు అన్నమాట. ఈ సినిమా తర్వాత ఇండియన్ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయని ఆశిద్దాం. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ గారు అట్లీ కాంబినేషన్లో రాబోతున్న AA22. ఇది హాలీవుడ్ రేంజ్లో సన్ పిక్చర్స్ కళానిధి మారన్ గారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా దాదాపు 800-900 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్లో నిర్మితం అవుతుంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. పుష్ప 2 ఇండియాలో అత్యంత భారీ వసూలు సాధించి అల్లు అర్జున్ గారి ఫ్యాన్ బేస్ను అమాంతం లేపింది. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఆ స్థాయిలోనే AA22 నిర్మితం అవుతుంది. హీరోయిన్ వచ్చేసి దీపిక పదుకునే ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు హీరోగా రాబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా కూడా దాదాపు 600-700 కోట్లతో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తారు. ఈ సినిమాపై కూడా ఇండియాలో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే సందీప్ రెడ్డి వంగ డేరింగ్ టేకింగ్ అంటే ఇండియాలో ఎంతోమందికి ఒక సపరేటు ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. అలాగే ప్రభాస్ గారి స్టార్డమ్, ఈ సినిమా అమాంతం ఇండియాలో బిగ్గెస్ట్ మూవీగా చేస్తుందన్నమాట. ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అయితే బాలీవుడ్కి వెళ్తే రామాయణ్, నితీష్ తివారీ డైరెక్షన్లో సాయి పల్లవి హీరోగా, రణబీర్ కపూర్ హీరోగా, కన్నడ సూపర్ స్టార్ యష్ రావణగా నటిస్తున్న భారీ బడ్జెట్, వన్ ఆఫ్ ద భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమా కూడా వచ్చే సంవత్సరం 2027లో అత్యంత భారీగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను దాదాపు 1000 కోట్లతో మునుపెన్నడూ చూడని విధంగా ఒక రామాయణ ఇతివృత్తం తీసుకొని ఈ సినిమాని భారీగా గ్రాండియర్గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్కి చేర్చే క్రమంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆ అంచనా.
ఇటువంటి సినిమాటిక్ విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.